హార్ముజ్ జలసంధిలో రెండు భారత నౌకలపై కాల్పులు జరిపింది తమ దళాలేనన్న అంశంపై దర్యాప్తు చేపట్టినట్లుగా ఇరాన్ వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిలీ ఒక ప్రకటన చేశారు. అమెరికాతో రెండు విడత చర్చకు సంబంధించి తమ వద్ద ఎటువంటి ప్రణాళిక లేదని తెలిపారు. చర్చల విషయంలో అమెరికా సీరియస్ గా లేదని చెప్పారు. కేవలం దుందుడుకు చర్యలు, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. హార్ముజ్ జలసంధిలో ఐఆర్జీసీ అనుమతి లభించిన తర్వాత ప్రయాణిస్తున్న రెండు భారత నౌకలపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో ఆ రెండు నౌకలు తిరిగి పర్షియన్ గల్ఫ్ లోకి వెళ్లిపోయాయి. వీటిలో ఒక దానిలో 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉంది. ఈ ఘటనపై భారత్లోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫలీతాలికి సమన్లు జారీ చేశారు. ఇరాన్ జలసంధిని తెరిచినట్లుగా ప్రకటించిన తర్వాతే వాణిజ్య నౌకలు బయలుదేరాయి.